కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటి పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఇది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ పథకం. తెలంగాణలోని కేవలం కరీంనగర్ జిల్లాలో 60,000 మంది ఈ పథకానికి అర్హులు ఉండగా 1,000 మంది మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తక్కువ మొత్తంలో ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారో ఊహించవచ్చు. ఈ పథకానికి రైతుల నుండి ఆదరణ లభించకపోవడానికి కారణం ఇది పూర్తిగా ఫ్రీ పథకం కాకపోవడమా, లేక పథకం గురించి అవగాహన లేకపోవడమా? ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లోనే ప్రవేశపెట్టింది. వివరాల్లోకి వెళ్తే కేవలం ఒక కరీంనగర్ విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే ఈ పథకంలో వయసును బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సగం డబ్బులు కట్టగా రైతులు సగం డబ్బులు కట్టవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 18 ఏళ్ళ ఒక రైతు తన వాటాగా 55 రూపాయలు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 55 రూపాయలు బీమా కంపెనీకి చెల్లిస్తుంది. అంటే మొత్తం రైతు పేరు మీద 110 రూపాయలు ఒక నెలకి చెల్లించాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి సంవత్సరం కొంత ప్రీమియం పెరుగుతూ వస్తుంది. ఆ కొంత 3 నుంచి 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే 40 ఏళ్ళ వరకు ఒక రైతు 200 రూపాయల ప్రీమియం కట్టవలసి ఉంటుంది ఒక నెలకి. అయితే ప్రతి నెల కట్టలేకపోయినా ప్రతి నెలకు లేదా 2-3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి కూడా ఈ ప్రీమియంని రైతు కట్టవచ్చు. అయితే ఆ రైతుకు 60 ఏళ్ళు పైబడిన తర్వాత 3,000 పెన్షన్ చొప్పున వస్తుంది. ఒకవేళ ఆ రైతు చనిపోయినట్లయితే అందులో సగం తన భాగస్వామికి వస్తుంది. ఇదే పథకాన్ని ఇంకా కొనసాగించాలి అనుకున్నట్లయితే కనీసం 5 సంవత్సరాలు వరుసగా ప్రీమియంని చెల్లిస్తూ ఉండాలి ఆ రైతు చనిపోయిన తర్వాత కూడా. అయితే భాగస్వామికి ఈ పెన్షన్ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. అర్హులు ఎవరు అంటే 18 ఏళ్ళ నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హులే. పిఎం కిసాన్ డబ్బు వచ్చే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే గవర్నమెంట్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, వృత్తి నిపుణులు, ఆదాయ పన్ను చెల్లించేవారు వీళ్ళంతా ఈ పథకానికి అనర్హులు. ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి కట్టాల్సిన 30 రూపాయలు కూడా ఆన్లైన్ సేవా కేంద్ర నిర్వాహకులకు కేంద్ర సర్కారే చెల్లిస్తుంది. అంటే ఫ్రీగా ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. ఆధార్, ఫోటో, పట్టాదారు పాస్బుక్, ఫోన్ నంబరు తదితర వివరాలను PMKMY పోర్టల్లో నమోదు చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఈ పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు. అయితే వరుసగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రకారం బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు వరుసగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవడంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. సో మనకు ఫ్రీగా పూర్తి పథకం ఇవ్వడం అవసరమా? ఇలాంటి స్కీమ్స్ అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.